అందుకని అవి వస్తాయి. ఆ డ్యూటీ ప్రకారం ఎప్పుడు ఎవరికి ఎంత రావాలో వస్తూనే ఉంటాయి అమౌంట్. అది మనసులో ఉండకుండా అవకాశంగా తీసుకోవాలి. ఇంత గొప్ప పూజ చేయటము, మంత్రోచ్చారణ, భగవంతుడికి అర్పించేట్టుగా మనసు పెడితే కనుక చాలా మంచి కర్మ మనకు దొరుకుతుంది, భగవంతుడు చాలా దగ్గర అవుతాము అనే లక్ష్యం పెట్టుకోగలగాలి ఎవరైనా. అలా పెట్టుకుంటే అప్పుడు వెంటనే మంచి మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా భగవంతుడి నిచ్చెన అనేది ఎక్కుతూనే ఉండొచ్చు అన్నమాట. అదొకటను మీకు ఆలోచనలు కూడా తగ్గిస్తుంది. గబగబా ఎక్కువ ఒకప్పుడు వచ్చేటప్పుడు లాగా రాకుండా ఆ శబ్దం అనేది, ఆ వినటం అనేది, ఆ కాన్సన్ట్రేషన్ దానివలన ఏకాగ్రత కూడా ఇక్కడే ఉన్నట్టు కూడా కుదిరే అవకాశం ఉంటుంది.